నమస్కారం. పవిత్రాత్మ బాప్తిజం ఈ టాపిక్ గురించి ఎంతో చర్చ జరుగుతుంది, ఎన్నో ప్రశ్నలుంటాయి. ఈరోజు మనం ఒక నిర్దిష్ట వేదాంత దృక్కోణం ఆధారంగా ఈ అంశాన్ని ఎక్కువ లోతుగా విశ్లేషించి చూద్దాం. సరే, అసలు ఈ చర్చ అంతా ఎక్కడ మొదలవుతుంది? ఒకే ఒక కీలకమైన ప్రశ్న దగ్గర. అదేంటంటే, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడే పవిత్రాత్మ అనుభవమంతా పూర్తయిపోతుందా, లేక ఆ తరువాత కూడా విశ్వాసి జీవితంలో ఇంకేమైనా ప్రత్యేకమైన అనుభవం ఉంటుందా? ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలవుతుంది. సాధారణంగా చూస్తే ఈ విషయంలో రెండు ప్రధానమైన అభిప్రాయాలు మనకు కనిపిస్తాయి. ఒకవైపు ఏమో సంప్రదాయ దృక్కోణం ప్రకారం రక్షణ పొందిన ఆ క్షణంలోనే పవిత్రాత్మను పూర్తిగా పొందేస్తాం. మరోవైపు పెంతకోస్టల్ లేదా చరిస్మాటిక్ దృక్కోణం ఏం చెబుతుందంటే, రక్షణ తరువాత పవిత్రాత్మ బాప్తిజమం అనే మరో ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది అని. సో ఈ రెండూ వేర్వేరు అభిప్రాయాల వల్లే ఇదొక పెద్ద ఆధ్యాత్మిక చర్చగా మారింది. అయితే ఈ వాదనను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒక ముఖ్యమైన ఆలోచనను చూడాలి. ఇక్కడే ఈ మూలగ్రంథం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని ముందుకు తెస్తోంది. అదేంటంటే, ఆధ్యాత్మిక లక్షణాలను అంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ని కొలవవచ్చు అంటోంది. వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదూ, కాని ఈ మొత్తం వాదనకు ఇదే పునాది. సరే, మరి ఈ కొలత సూత్రమంటే ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ వాదనకు అంతటికీ మూలం ఒక గ్రీకు పదం, అదే మిట్రాన్. మనం వాడుకలో ఉపయోగించే మీటర్ అనే పదం కూడా ఇక్కడ్నుంచే వచ్చింది. దీని అర్థమేంటంటే, ఏదైనా ఒక పరిమిత భాగం, ఒక నిర్దిష్టమైన కొలత. ఆధ్యాత్మిక విషయాలను కూడా ఇలా కొలత ప్రకారం ఇవ్వొచ్చు అనే ఆలోచనకు ఇదే బేసిస్ అనమాట. సరే, మరి కొలత సూత్రం అనేది ఆచరణలో ఎలా కనిపిస్తోంది? ఉదాహరణకి విశ్వాసాన్ని తీసుకుందాం. ఈ గ్రంథం ఏమంటుందంటే, బైబిల్లోనే విశ్వాసాన్ని ఒక కొలవగలిగే అంశంగా చెప్పబడింది. దీనికి ఆధారంగా రోమీలకు 12వ అధ్యాయం 3వ వచనాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ విశ్వాస పరిమాణం అనే పదం స్పష్టంగా వాడబడింది. అంటే విశ్వాసం కూడా ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో, అంటే వేర్వేరు కొలతుల్లో ఇవ్వబడుతుందనే కదా దీనర్థం. విశ్వాసం మాత్రమే కాదండోయ్, కృప విషయంలో కూడా ఇదే సూత్రం కనిపిస్తుందట. ఎందుకంటే బైబిల్లో కొన్ని చోట్ల గొప్ప కృప అనే మాటను ప్రస్తావించారు. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 4:33లో వారి అందరి మీద దేవుని కృప అధికముగా ఉండెను అని ఉంది. అంటే కేవలం కృప మాత్రమే కాదు, అధికమైన కృప. ఇది కూడా కృపలో స్థాయిలు ఉన్నాయని చూపిస్తోంది కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ వాదన ప్రకారం కేవలం విశ్వాసం కృప మాత్రమే కాదు, ప్రేమ, శక్తి ఇలాంటి ఆధ్యాత్మిక లక్షణాలన్నింటికీ వేర్వేరు కొలతలు లేదా స్థాయిలుంటాయనేది బైబిల్లో ఉన్న ఒక కాన్సెప్ట్. ఈ ఐడియాను గుర్తుంచుకోండి, ఎందుకంటే మన తర్వాతి విశ్లేషణకు ఇదే బేస్. సరే, ఈ కొలత అనే ఐడియాను పక్కన పెడితే ఇప్పుడు మనం అసలు టాపిక్ అంటే బాప్తిస్మం అనే పదం గురించి చూద్దాం. ఈ బాప్తిస్మం అనే పదం బాప్టో అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దాని అసలు అర్థం ఏంటంటే, పూర్తిగా ముంచడం, నీళ్లలో మునిగిపోవడం లాంటిది. అంటే ఈ మూలగ్రంథం ప్రకారం ఇది కేవలం నీళ్లల్లో ముంచే ఒక్క ఆచారానికి సంబంధించిన పదం కాదు, దీనికి ఇంకా విస్తృతమైన అర్థాలున్నాయి. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ గ్రంథం ప్రకారం బైబిల్లో ఏకంగా 7 రకాల బాప్తిస్మాలను గుర్తించారట. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, బాప్తిస్మం అంటే ఒకే ఒక్క విషయం కాదు, దానికి చాలా అర్థాలున్నాయి. అయితే ఈ 7 రకాలలో విశ్వాసులకు ముఖ్యంగా వర్తించేవి 3 ఉన్నాయని ఈ గ్రంథం చెబుతోంది. అవేంటంటే, 1 రక్షణ పొందినప్పుడు క్రీస్తు శరీరంలోకి మనం పొందే బాప్తిస్మం. 2 ఆ తర్వాత తీసుకునే నీటి బాప్తిస్మం. ఇక 3వది మన చర్చకు అత్యంత ముఖ్యమైనది, అదే ఆత్మ బాప్తిస్మం. దీని గురించి ఏమని వివరిస్తున్నారంటే, ఇది పరిచర్య కోసం శక్తిని ధరించుకోవడం అని. ఓకే, ఇప్పటిదాకా మనం 2 విషయాలు చూశాం. 1 ఆధ్యాత్మిక లక్షణాలకు కొలత ఉంటుందనే ఐడియా. 2 బాప్తిస్మమనే పదానికి వేర్వేరు అర్థాలున్నాయని. ఇప్పుడు ఈ 2 ఆలోచనలను కలిపి ఈ గ్రంథం అసలు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. అదే కొలతతో వచ్చే ఆత్మ, కొలత లేకుండా వచ్చే ఆత్మ. ఈ మొత్తం విశ్లేషణలో ఇదే అత్యంత కీలకమైన వాదన. పవిత్రాత్మ అనుభవంలో 2 రకాలుంటాయని ఈ గ్రంథం చెబుతోంది. 1 రక్షణ సమయంలో విశ్వాసి లోపలికి వచ్చే ఆత్మ. 2
పరిచర్య చేయడానికి శక్తినివ్వడం కోసం విశ్వాసి మీదికి లేదా పైకి వచ్చే ఆత్మ. ఈ తేడాను ఇంకా స్పష్టంగా చూద్దాం. కొలతతో వచ్చే ఆత్మ అంటే రక్షణ పొందినప్పుడు మనకిచ్చే ఒక డౌన్ పేమెంట్ లాంటిది. అప్పుడు ఆత్మ మన లోపల నివసించడం మొదలుపెడుతుంది. కాని కొలత లేకుండా వచ్చే ఆత్మ అది దేవుని సంపూర్ణ శక్తి. ఇది పరిచర్య కోసం మన పైకి రావడం. ఈ తేడాను వివరించడానికి మోషేమీదున్న ఆత్మను 70 మందికి పంచడం, యేసుమీదుకు ఆత్మ సంపూర్ణంగా రావడం లాంటి ఉదాహరణలు ఇస్తున్నారు. సరే మరి, ఈ ప్రత్యేకమైన బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు మన విశ్లేషణలో చివరి భాగానికి వచ్చేశాం. రక్షణ పొందాక కూడా మరో ప్రత్యేకమైన శక్తి అనుభవం ఉంటుందనడానికి యేసు తన శిష్యులకిచ్చిన ఒక ఆజ్ఞను చాలా బలంగా చూపిస్తున్నారు. వాళ్ళు అప్పటికే రక్షణ పొందినా సరే పైనుండి శక్తి పొందవరకు వేచి ఉండమని యేసు చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి శిష్యుల జీవితం కంటే మంచి ఉదాహరణ ఉండదు. వాళ్ల జర్నీని చూస్తే యోహాను 20వ అధ్యాయములో యేసు వారి మీద ఊది పవిత్రాత్మను పొందుడి అన్నప్పుడు వారు రక్షణ పొందారు. అది ఒక పాయింట్. కాని కథ అక్కడ అయిపోలేదు. ఆ తర్వాత మళ్లీ వాళ్లు పరిచర్య మొదలుపెట్టడానికి యెరూషలేములో పైనుండి శక్తి కోసం 10 రోజులు ఎదురుచూడాల్సొచ్చింది. ఇది రెండో పాయింట్. అంటే వాళ్లు రక్షణ పొందటం వేరు, శక్తిని పొందటం వేరు. ఈ రెండూ వేర్వేరు సంఘటనలని ఈ గ్రంథం నొక్కి చెబుతోంది. కాబట్టి మొత్తం మీద ఈ వాదన యొక్క సారాంశం ఒక్కటే: పవిత్రాత్మ బాప్తిసమనేది రక్షణ పొందటానికి కాదు, అది ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్లు దేవుని సేవ అంటే పరిచర్య చేయడానికి అవసరమైన శక్తిని పొందే ఒక ప్రత్యేక అనుభవం. ఈ విశ్లేషణను ముగిస్తూ ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ ఈ వాదన నిజమే అయితే, అంటే రక్షణ తర్వాత పరిచర్య కోసం ప్రత్యేకంగా శక్తిని పొందే ఒక బాప్తిస్మం ఉంటే, ఈ ఆలోచన ఈ రోజుల్లో ఒక క్రైస్తవుని జీవితాన్ని, వాళ్ల పరిచర్య సామర్థ్యాన్ని ఎంతగా మార్చే అవకాశముంది? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.